Hello, beautiful subscribers. Welcome to my YouTube channel Adi963 Creations. Please do like, share, and subscribe my YouTube channel. ఎప్పుడూ అన్బాక్సింగ్ వీడియోలు అన్నీ తీసేవాళ్ళం. ఇప్పుడేంటి జర్నీ వీడియో పెడుతున్నాం అనుకుంటున్నారా? అనుకోకుండా మేము లాంగ్ జర్నీ చేయాల్సి వచ్చింది. చూసేయండి ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది మన థంబ్నెయిల్ బట్టే చూసేయచ్చు కదా. ఇది రైల్వే స్టేషన్లో ఫ్రెండ్స్. మా అదిక్ ఆటోలో నిద్రపోయాడు. మా ఊరు నుంచి రైల్వే స్టేషన్ గిద్దలూరు వచ్చేసాము. గిద్దలూరులో వాళ్ళ పెద్దమ్మమ్మ, తాతయ్య, వాళ్ళ చిన్ని తాత, వాళ్ళ బాబాయ్, పిన్నిలు అందరూ కలిసి మమ్మల్కి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి కోసం వచ్చారు. చూడండి, ఒకవైపు నవ్వలేక బాధపడుతూ వెళ్తున్నాం. అందరూ మా అద్విక్ని ఫస్ట్ టైం వదిలి వెళ్తున్నాము. మా పెళ్ళైన తర్వాత ఇదే ఫస్ట్ టైం అండి. మా పెళ్ళై 4 years కంప్లీట్ అవుతుంది రేపు ఆగస్టుకి. ఇప్పటి వరకు మేము ఎప్పుడూ మా ఇంటి నుంచి దూరంగా వెళ్ళలేదు. ఇదే మొదటిసారి. వేరే చోటుకి వెళ్తున్నందుకు కొంచెం హ్యాపీగా ఉన్నా, ఎన్ని రోజుల నుంచి దూరంగా ఎప్పుడు వెళ్ళలేదు. వెళ్తున్నందుకు అందరూ మా ఇంట్లో వాళ్ళందరూ చాలా ఫీల్ అవుతున్నారు ఫ్రెండ్స్. పైకి నవ్వుతున్నా కూడా లోపల ఎంతో బాధ ఉంది ఫ్రెండ్స్. అలాగే మా అదిక్ని వాళ్ళ పిన్ని వాళ్ళందరూ ముద్దులాడుతున్నారు. 2 months వరకు వాడు మళ్ళీ ఇక్కడికి రాడని ఫ్రెండ్స్. వాళ్ళ డాడీకి సడన్గా లీవ్ క్యాన్సిల్ అవ్వడం వల్ల మేము అంటే కొంచెం లేట్గా జర్నీ ప్లాన్ చేసుకున్నాము. బట్ తొందరగా వెళ్ళాల్సి వచ్చింది. అప్పటికప్పుడు ఒక 1/2 hourలో డెసిషన్ తీసేసుకొని ట్రైన్కి బుక్ చేసుకున్నాం టికెట్లు. స్పెషల్ ట్రైన్కి కర్నూలు నుంచి డైరెక్ట్ వైజాగ్. మేము గిద్దలూరులో ట్రైన్ ఎక్కుతాం. మా అదికి నిద్ర లేచిన తర్వాత మజా అంటే వాడికి చాలా ఇష్టం. మజా తాగుతున్నాడు. ఇంకా మా అదికి నిద్ర లేచిన తర్వాత వాళ్ళ చిన్నమ్మమ్మకి వీడియో కాల్ చేస్తే చూడమంటే చూడని కూడా చూడట్లేదు. అంటారు కదా, అమ్మాయి వాళ్ళ పిల్లల్ని ఎంత బాగా చూసుకున్నా కూడా కొంచెం వెంటనే మర్చిపోతారు. కానీ మా వాడు అలా కాదు. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ కళ్ళే చూస్తున్నాడు. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ దగ్గరే ఉంటాడు. వాళ్ళ తాత వాళ్ళందరూ వాడు దూరంగా వెళ్తున్నాడని ఫస్ట్ టైం వాడు పుట్టిన తర్వాత, ఇప్పుడు వాడికి రీసెంట్గా 4 years వచ్చాయి కదా. ఇప్పటి వరకు ఎప్పుడు మా ఇంట్లో వాళ్ళకి ఎప్పుడు దూరంగా వెళ్ళలేదు. ఇదే మొదటిసారి. అందుకే అందరూ మంచిగా ప్యాంపరింగ్ చేస్తూ వాడిని ఎత్తుకొని కూడా దించట్లేదు. మావాడు చాలా గారాబం. అది కూడా మన వీడియోస్లో చూసింటే తెలుస్తుంది. వాళ్ళ బాబాయిని ఎత్తుకో అంటున్నాడు. కింద ఉండమన్నా కూడా నడవమన్నా నడవడు. ఏమన్నా నడవమంటే నాకు నొప్పి వస్తుందమ్మా అంటాడు. అలాంటాడు. అసలు అంతలోపే ట్రైను 8:20కి రావాల్సిన ట్రైను చాలా లేట్ అయింది. 9:30 దాటింది. 9:40 అలా అయింది. మేము వెళ్ళాలనుకున్న ట్రైన్ వచ్చేసింది. అది వాళ్ళ బాబాయ్ లగేజ్ మాకు ఎక్కించారు. ఇంకా భోగిలో 2 tier AC అండి. ఇది చాలా బాగుంది. అదికి నేను తీసుకెళ్తున్నా, వాళ్ళ డాడీ లగేజ్ తీసుకెళ్ళారు. అందరూ మాకు బాయ్ చెప్పి వెళ్ళారు. మేము మా సీట్స్ దగ్గరికి వచ్చాము. అక్కడి నుంచి మాకు బాయ్ చెప్తున్నారు. మేము విండోలోంచి, ఇది ఓపెన్ చేయడానికి ఉండదు కదా, 2 tier AC కాబట్టి గ్లాస్లోంచి మేము కనిపిస్తూ బాయ్ చెప్తున్నాము. మాది లైట్లు అవి ఆనందం. ఫస్ట్ టైం వాడు 2 tier ACలో ఎక్కడం. వాడనే కాదు, నేను కూడా. ఎందుకంటే మేము అంత దూరం జర్నీ చేయాల్సిన అవసరం ఎప్పటికీ రాలేదు. అందుకే ఇదే ఫస్ట్ టైం కాబట్టి వాడు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. మాకు మాత్రం కొంచెం బాధగా, చెప్పుకోలేని బాధ. మొదటిసారి వెళ్తున్నందుకు. ట్రైన్ కూడా కదిలింది. అందరూ దిగాలుగా ఇంటికి బయలుదేరారు.
ఇంకా ట్రైన్ ఎక్కిన తర్వాత ట్రైన్లో మా సీట్ దగ్గర మేము కూర్చున్నాము. 2 సీట్స్ బుక్ చేసుకున్నాం కదా. ఇంకా పైన కింద సైడ్ అప్పర్ వచ్చిందండి. ఇంకా మా ఆర్థిక్ అక్కడ లైట్లు అవి ఉంటే అవి ఆన్ చేస్తూ వాడు ఎంజాయ్ చేస్తున్నాడు. అలాగే ఇంకో ట్రైన్ మేము వైజాగ్ నుంచి బుక్ చేసుకున్నాము. అవి 2 ఒక చోట విజయవాడలో 2 ఒకే స్టేషన్ దగ్గర వస్తాయి. ఏంటంటే మేము 5 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము. ఆ ట్రైన్ 1 కిలోమీటర్ దూరం విజయవాడకి వెళ్ళింది. ముందు దానికే సిగ్నల్ ఇచ్చారు, అది వెళ్ళింది. స్పెషల్ ట్రైన్ కాబట్టి కొంచెం లేట్గా వెళ్ళింది. 8కి వైజాగ్కి 8కి వెళ్ళాల్సిన ట్రైను మేము వెళ్ళేసరికి 11 అయ్యింది. మధ్యలో మార్నింగ్ ఉదయం లేచిన తర్వాత వాడికి బిస్కెట్స్ ఇచ్చాము. వాళ్ళ తాతయ్య వాళ్ళు కొనిచ్చారు. వాడు ఎప్పుడూ తిండు. ఇదేదో జర్నీలో ఏదో కొత్త ప్లేస్కి వెళ్తున్నామని ఒకసారి ట్రై చేశాడు అంతే. ఇది మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గమైన పిఠాపురం. అందుకే వీడియో తీశాను ఫ్రెండ్స్. నేను పవర్ స్టార్ ఫ్యాన్ని కాబట్టి తీశాను. ఇంకా ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. పవన్ కళ్యాణ్ అంటే కళ మధ్యలో స్టేజ్లో తీశాను. ఇంకా ఎదిగోండి బోర్డు కూడా. ఈ 2 టైర్ ఏసీలో ప్రయాణం చేయడం నాకు చాలా బాగా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ టైం థ్రిల్లింగ్గా ఫీల్ అయ్యాను. బెడ్షీట్ ఇచ్చారు, అలాగే అన్నీ ఇచ్చారు. వాడికి ట్రైన్లో బ్రేక్ఫాస్ట్ దోశ తీసుకున్నాము. ఇది 30 రూపీస్ పడింది. అలాగే మా వారికి ఇష్టమని పూతరేకులు తీసుకున్నారు. ఇది 170 పడింది. 10 పీసెస్ వచ్చాయి. 5 పీసెస్ అయితే 100 ఎంతో అన్నారు. మా వాడు టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం అనుకున్నాడు, కానీ వాడు అది పేపర్ అనుకొని చించి పడేశాడు. టేస్ట్ మాత్రం బాగుంది. ఆత్రేయపురం పూతరేకులు అని అమ్మారు, కానీ నార్మల్గా షాపులో అమ్మేలాగే ఉన్నాయి. మరీ అంత టేస్ట్ అంటూ ఏమీ లేవు. అంటే మేము మా సైడ్ తిన్నలాగే ఉన్నాయి. నెక్స్ట్ టైం దగ్గరలో ఏదో ఫ్యాక్టరీ లాగా వ్యూ లొకేషన్ బాగుందని వీడియో తీశాను ఫ్రెండ్స్. చాలా బాగుంది. పట్టాలు, చెట్లు, గ్రీనరీ ఉందని తీశాను. తర్వాత మాది అసలు స్టంట్ ఇప్పుడు మొదలైంది. వేరే మా దాని పక్కనే బెడ్స్ పక్కనే ఇంకొక అమ్మాయి చిన్న పాప ఉంది. ఆ అమ్మాయి ఆడుకుంటుందని వీడు కూడా ఆడుకుంటాడు. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి పైకి ఎలా ఎక్కాలని. ఆ అమ్మాయి కొంచెం వీడికన్నా కొంచెం పెద్దదిలా ఉంది. అదే వీడు ఆ అమ్మాయిని ఫాలో అవుతున్నాడు. అంటే ఎలా పైకి ఎక్కుతుంది అలాగే ఎక్కాలని వీడు ట్రై చేస్తున్నాడు. వీడు చిన్నవాడు కాబట్టి సరిగా ఎక్కలేకపోతున్నాడు, కానీ ట్రై చేస్తున్నాడు. పట్టుదల ఉంటే ఏదైనా సాధించగలం కదా. అలానే మాది కూడా ప్రతిదీ అది వాడి బాటిల్ అండి. అంగన్వాడీకి వెళ్ళేటప్పుడు వేసుకునే బాటిల్. అది మాత్రం నిద్రలో కూడా వదలడు. అలాంటోడు మా వాడని చెప్పడం కాదు, కానీ కొన్నిట్లో ఎంత గారాబం చేస్తాడో మిగతా కొన్నిట్లో మంచిగా ఆలోచిస్తాడు. ఏదైనా ఎవరికైనా సలహాలు ఇచ్చేటప్పుడు చిన్నగా అది చేయొద్దు ఇది చేయొద్దు అని చెప్పడం చాలా నచ్చింది నాకు. ఆదిక్ దగ్గర మంచి హ్యాబిట్. వాడు పాటించడు, కానీ ఎదుటి వాళ్ళకి చెప్తాడు. చాలా బాగా ఎంజాయ్ చేశాడు వాడు. అంటే మేము 8కి దిగాల్సిన వాళ్ళం. ఆల్మోస్ట్ 3 అవర్స్ లేట్ అయింది కదా. ట్రైన్లో అది ఏసీ కాబట్టి 2 టైర్ ఏసీ కాబట్టి విశాలంగా సీట్లు కానీ అన్నీ ఉన్నాయి. కొద్దిసేపు బొమ్మలు చూశాడు. తర్వాత మంచిగా వీడియో తీస్తుంటే కొంచెం కోఆపరేట్ చేశాడు ఫస్ట్ టైం. ఆ పాప కూడా అది పైకి ఎక్కేటప్పుడు కొంచెం ఆ పిల్ల ఆడుతుంది కాబట్టి వీడు ఆడుతున్నాడు. లేకపోతే మా వాడంత సామాన్యంగా సపరేట్గా వెళ్ళి ఆడుకోడు, వాడే ఆడుకుంటాడు. వేరే పాప ఆడుకుంటుందని ఆడుకుంటాడు, లేకపోతే బొమ్మలు చూసేవాడు. మంచిగా బాగా అది ఆ పాప ఏమో తపక్కనే ఎక్కేస్తుంది, మనవాడేమో ఎక్కలేకపోతున్నాడు. మధ్యలో గ్రీనరీ లొకేషన్ తీశాను ఫ్రెండ్స్.
అక్కడ స్టీల్ ఫ్యాక్టరీకి దగ్గరలోనే మేము వైజాగ్ ఎంటర్ అయ్యాము. స్టీల్ ఫ్యాక్టరీ అక్కడి నుంచి దగ్గర అంటే కొంచెం దూరం నుంచి నేను వీడియో తీశాను. ఇది గ్లాస్ వ్యూలో కాబట్టి వ్యూ కూడా బాగా కనిపిస్తుంది. మాది అల్లరి. ఫస్ట్ టైం అలాంటి వ్యూ. మా వారికి కొంచెం షై ఫీలింగ్, కెమెరా ముందు నర్వస్గా ఫీల్ అవుతారు. ట్రైన్ దిగేసాము. క్లాక్ రూమ్లో లగేజ్ పెట్టేసి బయటకు వచ్చాము. వైజాగ్లో మేము వెళ్ళాల్సిన ట్రైన్ 3:30కి కాబట్టి మధ్యలో ఏమైనా మంచిగా లగేజ్ పెట్టేసిన తర్వాత స్టేషన్ బయటకు వచ్చేసాము. మేము వైజాగ్లో ఏం చూసాము, ఎక్కడికి వెళ్ళాము, ఎక్కడ తిన్నాము మీతో షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.